ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పారిశుద్ధ్యం కానీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ ఎన్నో గత ప్రభుత్వంలో కేవలం మిషన్ భగీరథ అని దాంట్లో కూడా కమిషన్లు దండుకున్నారు. ఇంటింటికి నల్లా అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఇంటింటికి నల్లా ఇవ్వలేదు. ఇంటింటి వల్ల పైపేసి ఉండొచ్చు, కానీ నీళ్లు సఫిషియెంట్ నీళ్ళు వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కనీసం దానికి సంబంధించిన ఏదైతే ఆల్టర్నేట్ సోర్స్ ఉందో గత ప్రభుత్వాలలో వేసినటువంటి బోర్లు కానీ మోటార్లు కానీ అవి కూడా రిపేర్ చేయనీయలేదు, కొత్త బోర్లు కొట్టనీయలేదు, మళ్ళీ బోర్లు ఫ్లషింగ్ కానీ డీపెనింగ్ కానీ చేయనీయలేదు. ఇంటింటికి నల్లొచ్చడం అయిపోయి ఇంకెందుకు అని చెప్పడం జరిగింది. కానీ అవన్నీ లేకుండా ఈరోజు మళ్ళీ ఆల్టర్నేట్ సోర్స్ ఎక్కడ బోర్లు ఫ్లషింగ్ చేసి డీపెనింగ్ చేయాలో అక్కడ చేసినాం, మోటార్లు రిపేర్ చేయించినాం, కొత్త బోర్లు వేయించి కొత్త మోటార్లు కూడా పెట్టినాం. గత కలెక్టర్ గారు మనకు స్పెషల్ ఫండ్ కింద మనకు 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సీతక్క మంత్రి గారు కూడా 1.5-2 కోట్లు కూడా రూపాయలు ఇస్తే అన్ని బోర్లకి పెట్టడం జరిగింది. తర్వాత నా ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉండనో ఎమ్మెల్యే ఫండ్స్ అవి కూడా తాగునీటికే పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మా ఎంపీ సురేష్ శెట్కర్ గారి ఫండ్స్ కూడా ఎక్కడెక్కడైతే ఇంకా తక్కువ పడ్డాయో అక్కడక్కడ కూడా ఎంపీ కోటా కింద కూడా బోర్లు వేసి తాగునీటి సమస్య తీర్చడం జరిగింది. అయినా ఇంకా కొన్ని తాండాల్లో అక్కడక్కడ నీటి సౌకర్యం లేదు కాబట్టి, ఎందుకంటే పెద్దారెడ్డిపేట నుంచి వచ్చేసరికి మనకు ప్రాబ్లం అవుతుంది. దాని మీద కూడా దృష్టి పెట్టి మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు కామారెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు అక్కడి శాసనసభ్యులు గౌరవనీయులు లక్ష్మీకాంతారావు గారి మేము అందరం డిస్కస్ చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో రివ్యూలో అప్పుడు సురేష్ శెట్కర్ గారు 2004 ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ ఏదైతే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుంచి మనం నీళ్లు పైప్ లైన్ వేయడం జరిగింది.